శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడంతో బాబు చేసిన ఆ పాపాన్ని ప్రజలకు అంటకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దేవాలయాల్లో పూజలు చేస్తున్న నేపథ్యంలో పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు సీదిరి తన అనుచరులతో పలాస ఉదయపురంలో ఉల్లాసపేటలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో పూజలు చేశారు. అప్పలరాజు మాట్లాడుతూ, చంద్రబాబు ఉమ్మడి కూటమి ప్రభుత్వం తన 100 రోజుల పాలన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దాన్ని కప్పుపుచ్చుకునేందుకే డ్రైవర్ రాజకీయం చేస్తున్నారు. ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు అన్నారు. అప్పలరాజు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం. అందరికీ నమస్కారం. ఈరోజు పలాసలో గల ఉల్లాసపేటలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ తెలిసి ఈ ప్రత్యేక సందర్భం ఏంటో కూడా. మన రాష్ట్రంలో ప్రభుత్వాల్ని నడిపేటటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం యొక్క విశిష్టతను తగ్గించే విధంగా ఒక కుట్రపూరితంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమనే ఒక అసంబద్ధమైనటువంటి వాదనని తెరపైకి తీసుకొని వచ్చారు. మరి ఈ ధర్మిలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ప్రభుత్వాధినేతలే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల ఆ పాపం ప్రజలు ఎవరికీ కూడా దక్కకూడదని, దానికి పరిహారంగా దేవునికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రజల తరపున క్షమాపణలు అడిగి మా రాష్ట్రాన్ని, మా ప్రజల్ని, మన ప్రజలందరినీ కూడా మంచి జరగాలని ఈరోజు మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి కోరుకోవటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక 2-3 అంశాలు మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని కోరుతున్నాను. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, యువకులు దీన్ని గమనించమని కోరుతా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు చాలా గట్టిగా, కల్తీ నెయ్యి అని గట్టిగా అన్నారు. అది ఉపయోగించలేదు అని నెమ్మదిగా అంటాం. ఇది మనందరికీ తెలిసినటువంటి ఒక ఉదాహరణ. ఇది మహాభారత కురుక్షేత్రంలో జరిగినటువంటి సందర్భం. అశ్వత్థామని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా మాట్లాడితే ఏం జరిగిందో కూడా మన అందరం చూసాం. మరి అలాంటి జింబిక్కుల్ని ఈరోజు రాష్ట్రాధినేతలే వాడుతూ ఉండడం చాలా దురదృష్టకరం. ఇది నేను అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు గారు ఓ మాట చెప్పారు, 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యి వచ్చింది తిరుమలకి అని. కల్తీ నెయ్యి అని ఎలా తెలిసింది? తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్స్ వల్లనే కదా, తిరుమలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల కారణంగానే కదా, తిరుమలలో ఉన్నటువంటి స్ట్రింజెంట్ క్వాలిటీ చెక్ మెజర్స్ కారణంగానే కదా కల్తీ నెయ్యి వచ్చిందనే విషయం తెలిసింది. తిరుమలలో ఉన్నటువంటి ఏర్పాట్లేవి, ఎవరికి ఏ టెండర్ వచ్చినా ప్రసాదాల్లో, నైవేద్యాలు ఉపయోగించే ఏ పదార్థమైనా సరే, ఎవరికి ఏ టెండర్ వచ్చినా NABL అక్రిడిటెడ్ ల్యాబ్ ద్వారా సర్టిఫై చేసినటువంటి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్తోనే ఆ కన్సైన్మెంట్ని తిరుమలకు పంపించాలి. వన్స్ తిరుమలకి రీచ్ అయిన తర్వాత వాళ్ళ ల్యాబుల్లో ఎగైన్ వాళ్ళు మళ్ళీ పరీక్షించి నాణ్యతకు లోబడి ఉంది అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే ఉపయోగించడానికి
అవకాశం ఉంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యవస్థ. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ టీటీడీ చైర్మన్, ఏ ఈవో అయినా ఇదే చేయాలి. మరి ఈరోజు ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారు, ఆయన కూడా అదే పని చేశారు. ఆయన మేలో టెండర్ వచ్చింది ఒక కంపెనీకి, జూన్లో ఇంగ్రీడియంట్స్ని పంపించడం మొదలుపెట్టాడు ఆయన, నెయ్యి, ఈఆర్ డైరీ అన్నటువంటి వాళ్ళు. మరి జూలైలో ఒక 2 ట్యాంకర్లు అడల్ట్రేటెడ్ ఘీ అనిపిస్తే దాన్ని ఆపి పక్కన పెట్టారు. మరో 2 ట్యాంకర్లు వస్తే అవి కూడా అడల్ట్రేటెడ్ అని చెప్పి పక్కన పెట్టారు. వాటిని ఫర్దర్ టెస్టింగ్ అని వేరే ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు దాన్ని నిర్ధారిస్తే దాన్ని తిరిగి పంపించారు. ఇది 1కి 2 సార్లు 3 సార్లు టీటీడీ ఈవో చెప్పారు. ఆయన ప్రభుత్వ రిపోర్ట్ అడిగితే రిపోర్ట్లో కూడా ఆయన స్పష్టంగా ఇదే రాశారు. ఆయన మా దగ్గరకు వచ్చిన ట్యాంకర్లు మేము పరీక్షించిన తర్వాత అవి అడల్ట్రేటెడ్ ఘీ అని తెలిస్తే వాటిని మేము పక్కన పెట్టాము. ఫర్దర్ టెస్టింగ్ చేసిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత దాన్ని వెనక్కి పంపించి షోకాజ్ నోటీసులు ఇచ్చాము. ఎక్కడ కూడా కల్తీ నెయ్యి వాడలేదు, వాడడానికి ఆస్కారం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అలాంటివి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ కారణంగానే, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన కారణంగానే గతంలో చంద్రబాబు గారి హయాంలో అయినా ఒక వెనక్కి పంపించారు. సుమారు 18 సార్లు ట్యాంకర్ని వెనక్కి పంపించారు. క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ ఉండడం వల్ల ఏ రకమైనటువంటి కల్తీ పదార్థాలు వాడడానికి అవకాశం లేని విధంగా మన తిరుమల తిరుపతి దేవస్థానంని ఇన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మనందరికీ ఎలువేల్పోయినటువంటి ఆ దేవునికి పవిత్రతకు భంగం వాటిల్లకూడదని ఆ రకమైనటువంటి ఏర్పాట్లు మనందరం చేసుకున్నాం. 100 రోజులు మంచి ప్రభుత్వం అన్నారు. ఏది మంచి? వెర్ ఈజ్ దట్ మంచి? ముంచే ప్రభుత్వం ఇది. సూపర్ 6 మీద చర్చ జరుగుతూ ఉందా? లేదు కదా. అప్పులు మోస్ట్ ఇంపార్టెంట్. నిన్ననే 3,000 కోట్ల కోసం అని చెప్పి ఇంటింటి పెట్టారు. మళ్ళీ ప్రతి నెల అప్పులు చేయడం, అప్పులతో జీతాలు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం, అప్పులు చేయడం, జీతాలు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం. ఇదే తప్ప మీరేం చేశారు ఈ 100 రోజులు? ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేశారు. ప్రజల మధ్య వర్గాలను సృష్టించారు, ప్రజల మధ్య విభేదాలను సృష్టించారు. ఈ ప్రభుత్వాధినేతకి బుద్ధి రావాలని, ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎనీ క్వశ్చన్స్?